అటువంటి శుభాభినందనల్ని ఆశీర్వచనాల్ని తెలియచేస్తూ మనందరం కూడా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక దీపం తాను కాలుతూ కూడా తన కింద చీకటి ఉన్న చుట్టూ అందరికీ ఎలా ప్రకాశం ఇస్తుందో మన శరీరము క్లేశపడినా మనసు క్లేశపడినా కొంత త్యాగం చేయవలసి వచ్చినా వెరవకుండా సమాజం కోసం బ్రతికామన్న తృప్తి కలిగేటట్టు త్యాగబుద్ధితో అందరం ఒక్కటే అని ఒకరి కొరకు అందరూ అందరి కొరకు ఒకరు అన్న సిద్ధాంతంతో కలసి మెలసి బ్రతికేటటువంటి రోజు రావాలి. అదే కాశీపట్టణంలో శంకరాచార్యుల వారు చెప్పింది. అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి నాకన్నం పెట్టమని అడగలేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయము అన్నారు. అమ్మా అన్నపూర్ణ, నువ్వు మా అమ్మవి, విశ్వనాథుడు మా తండ్రి, 3 లోకాలు నా బంధువులు.